రామాపురం పాఠశాలలో రాజు, రఘు చదువుకునేవారు. తరగతిలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఈ ఇద్దరిలో రాజుకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. తరగతి గదిలో ఎవరు ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా వారికి తెలియకుండా దాన్ని తీసుకునేవాడు. ఈ విషయం రఘుకి తెలిసి చాలాసార్లు రాజుని మందలించాడు. అయినా రాజు తన అలవాటుని మానుకోలేదు. ఓసారి రాజు పుట్టినరోజున వాళ్ళ మామయ్య అతనికి ఒక అందమైన పెన్ను బహుమతిగా ఇచ్చాడు. అది రాజుకి చాలా బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకొని బడికి వచ్చాడు. స్నేహితులందరికీ చూపించి గర్వపడ్డాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఓసారి రాజు తన కొత్త పెన్ను కోసం వెతికాడు. కానీ అది బ్యాగులో కనిపించలేదు. రాజు కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. టీచర్కి చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి వెతికించినా దొరకలేదు. ఇంటికి వెళ్ళాక కూడా రాజు దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డాడు. తెల్లారి బడికి వచ్చేసరికి రాజు ముఖం పాలిపోయి ఉంది. రాజును చూసిన స్నేహితుడు రఘు తనను పక్కకు రమ్మని పిలిచాడు. నెమ్మదిగా తన జేబు నుంచి ఒక పెన్నును తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే రాజు ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. రఘు, ఇది నా పెన్నే, నీకెక్కడ దొరికింది అన్నాడు. నిన్న నీ బ్యాగ్లో నుంచి నేనే తీశాను. ఇప్పటికైనా తెలిసిందా రాజు? మన వస్తువులు ఏవైనా పోతే మనం ఎంతలా బాధపడతామో, కాబట్టి ఇప్పటికైనా వేరే వాళ్ళ వస్తువులను కాజేయడం మానుకో అన్నాడు రఘు. ఇంతకాలం తను చేసిన తప్పేంటో రాజుకు తెలిసొచ్చింది. అప్పటి నుంచి ఇతరుల వస్తువులను దొంగలించడం మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి.